షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మనం ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూసి ఉంటారు. ఎఫ్బిఓ స్పెషల్గా అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్కి అది త్వరలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అంటే షార్ట్ టర్మ్లో ఎలా చేస్తుంటాము, షార్ట్కట్లో ఎలా చేస్తామనే అంశాలను మాట్లాడుతూ కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్పెషల్ 2 యొక్క విలువలో అంకెలు ఎన్ని ఉంటాయి అదొక క్వశ్చన్. ఇంకొకటి లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ 2 బేస్ 3 క్వశ్చన్ మార్క్ అంటే అని పెట్టాను. అంటే ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. మామూలుగా 2 అంటే మనకు తెలుసు 1024, దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా? సో అలాగా మనం 2 కావచ్చు, 2 కావచ్చు, 2 కావచ్చు, 2 కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఏం చేస్తాం, ఎలా చేయాలి అనే అంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందుగా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచెస్ సెప్టెంబర్ 2వ తారీఖు ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ సెప్టెంబర్ 9వ తారీఖు కూడా బ్యాచెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్ఐ కాన్సెప్ట్తో జాయిన్ అవ్వండి. అన్ని రకాల పోస్టులు అంటే కానిస్టేబుల్ కావచ్చు, నెక్స్ట్ ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అండ్ మీకు అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి అన్నిటికి కవర్ అవుతూ ఏదైతే నోటిఫికేషన్ ముందుంటుందో దానికే స్పెషల్ ఫోకస్ చేస్తూ దానికి సంబంధించినవే డైలీ టెస్టులు, వీకెండ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు పెట్టుకుంటూ మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ బ్యాచెస్ సెప్టెంబర్ 2 అండ్ సెప్టెంబర్ 9కి మనకు లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్ కూడా ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని కూడా ఎవరైతే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఆల్రెడీ మెయిన్స్ సెలెక్ట్ అయి ఉన్నారో అంటే ఈవెంట్స్ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. అలాగే మేము మెయిన్స్ ప్రాక్టీస్ కూడా చేపిస్తాం. కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సెప్టెంబర్ 2 అండ్ సెప్టెంబర్ 9వ తారీఖుకి కొత్త బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేస్తే ఆ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్, ఫుల్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. సో స్పెషల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కోర్సెస్ కూడా ఇది 1000 రూపీస్, ఇది కూడా 1000, 2 సేమ్ ప్రైజెస్తో మీకు కోర్సెస్ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ ఇమీడియట్గా పర్చేజ్ చేయండి. అతి తక్కువ ప్రైస్తోనే ఉంది. ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీన్ని పెంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 1000 రూపాయలకే ఉంది, పర్చేజ్ చేయండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎగ్నమ్ సిరీస్ని పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఎగ్నమ్ సిరీస్లో అన్ని మెయిన్స్ టార్గెట్ చేస్తూ అన్ని రకాల ప్లాన్స్తో మనం కోర్సెస్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఈ విషయాన్ని గమనించి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన పోలీస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీకు అన్ని రకాల కోర్సెస్ అనేవి ఉంటాయి. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలంటే ఈ డేట్స్కి రండి. ఓకేనా? రైట్, ఇప్పుడు క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం మనం. సో 2 యొక్క విలువలో అంకెలు ఎన్ని ఉంటాయి? మామూలుగా 2 అంటే దాని వాల్యూ ఎంత అంటే 1024. ఇప్పుడు దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే మనం 4 డిజిట్స్ అని మనం చెప్పుకుంటున్నాం, అలా కదా? సో అలాంటప్పుడు మనకి ఇక్కడ అడిగింది 2 యొక్క విలువలో ఎన్ని అంకెలు ఉంటాయి. మరి 2 అంటే 2ని 100 టైమ్స్ మల్టిప్లై చేయాలని అర్థం. మరి దాన్ని మనం ఇలా నెంబర్లో గుర్తుపెట్టుకోలేము కాబట్టి దానికి లాగారిథమ్స్ అనే చాప్టర్లో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడం అనే విధానం అనేది ఉంది. హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ 2 అన్నాడు. 2 అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లాగారిథమ్ ఆఫ్ అని తీసుకోవాలి. లాగారిథమ్ ఆఫ్ 2 అని తీసుకుంటాం. ఈ 100ని లాగారిథంలో 100 ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 100 ఇంటూ లాగారిథమ్ ఆఫ్ 2గా తీసుకుంటాం. మరి లాగ్ 2 వాల్యూ ఎంత అంటే 100 ఇంటూ లాగ్ 2 వాల్యూ ఎంత అంటే 0.3010. మామూలుగా ఎగ్జామినేషన్లో మనకి ఇవ్వచ్చు
క్వశ్చన్లో లేకుంటే మనం ఇది ఒక్క నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి. లాగ్ 2నే ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి 0.3010. ఒకవేళ లాగ్ 3 అంటే మాత్రం 0.4771. సో ఇలా ఒక 2-3 గుర్తుపెట్టుకుంటాం. దాంట్లో లాగ్ 2నే ఇంపార్టెంట్. సో 100 × 0.3010. ఇప్పుడు ఇది మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది, డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ అటుపక్కకి జరుగుతుంది. అంటే ఏమవుతుంది 30.10 వస్తుంది. ఈ 30.10లో ఏదైతే ఈ 30.10 వచ్చిందో ఈ 30.10లో దీన్ని మనం ఏమంటామంటే లాక్షణిక అని అంటాం, క్యారెక్టరిస్టిక్ అని అంటాం, లాక్షణిక. సో దీన్ని మాంటిస్సా అని అంటాం, రైట్. క్యారెక్టరిస్టిక్ అని దీన్ని అంటాం, దీనేమో మాంటిస్సా అని అంటాం, లాక్షణిక మాంటిస్సా అని అంటాం. సో దీనికి ఒక +1ని యాడ్ చేయాలి. +1 యాడ్ చేస్తే అందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 31 డిజిట్స్ ఉంటాయనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్గా ఇలా చేస్తాం. 2^100ని మనం ఏం చేస్తాం, లాగ్ని తీసుకున్నాం, లాగ్ 2 హోల్ పవర్ 100 అని ఉంది. ఈ 100ని ముందు షిఫ్ట్ అవుతుంది లాగారిథం రూల్ ప్రకారం. 100 × లాగ్ 2, 100 × 0.3010 అంటే 30.10 వస్తుంది. 30.10 అంటే దీన్ని లాక్షణిక అంటాం, క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటాం. దీనికి +1 చేస్తే అందులో 31 డిజిట్స్ ఉంటాయన్నమాట ఆ నెంబర్లో. ఓకేనా, రైట్. ఇలా సింప్లెస్ట్గా చేస్తుంటాం. ఇంకా ఇలాంటి మోర్ క్వశ్చన్స్ మీరు చూడాలి అనుకుంటే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లోకి వెళ్తే మీకు అక్కడ ఫుల్ కోర్సే ఉంది లాగారిథం సంబంధించి, మొత్తం చాప్టర్ అంతా ఉంటుంది ఫుల్ కోర్స్లో, కాబట్టి అది చూడొచ్చు. ఇకపోతే ఇంకో క్వశ్చన్ చూద్దాం. లాగారిథం ఆఫ్ 3 లాగ్ ఆఫ్ ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు దీన్ని సాల్వేషన్ చేయాలి. మనం సాల్వేషన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ =0 అనమాట. ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్గా లేదు. =0 ఉంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అన్నట్టు. యాక్చువల్లీ ఇక్కడ 0 ఉంటుందన్నమాట. సో ఇక్కడ లాగారిథం ఆఫ్ బేస్ 3 లాగ్ ఆఫ్ బేస్ 4 లాగ్ ఆఫ్ x బేస్ 2 =0, దెన్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అనమాట. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 3 ఇటు షిఫ్ట్ అవుతుంది. 3 ఇటు షిఫ్ట్ అయినప్పుడు ఇది బేస్గా మారుతుంది. అంటే లాగారిథం ఆఫ్ 4 బ్రాకెట్ ఆఫ్ లాగారిథం ఆఫ్ x బేస్ 2 కదా. ఈ 3 ఇటు పోతే పవర్లోకి వస్తుంది, అంటే 3^0 అవుతుంది. 3 పవర్ ఈ 3 ఇటు షిఫ్ట్ అవుతే ఈ లాగ్ అనేది తొలగించబడితే, అంటే లాగ్ని రిమూవ్ చేస్తే దీని బేస్గా మారుతుంది, అంటే 3^0 అవుతుంది. అప్పుడు 3^0 వాల్యూ ఎంత అండి, 1 కదా. సో అప్పుడు మళ్ళీ లాగ్ 4 మళ్ళీ ఏమవుతుంది అంటే దీని వాల్యూ 1 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ 4 కనుక ఇటు షిఫ్ట్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ x బేస్ 2 =4 అడిపోతే 4^1 అవుతుంది, అంటే 4 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 కూడా ఇటు షిఫ్ట్ చేస్తున్నాం, అంటే x =2^4 అవుతుంది. x =2^4 అవుతే వాల్యూ ఎంత అంటే 16 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మోర్ క్వశ్చన్స్ని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. సో ఇలాంటి మీకు మొత్తం క్లారిటీగా ఈ చాప్టర్ అంతా కావాలి అంటే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లోకి వెళ్ళండి. మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మోర్ క్వశ్చన్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి. కాబట్టి మీకు ఇలాంటి నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.